బట్ ఈ ఇనిషియల్ సక్సెస్ మాత్రం వాళ్ళు డిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా మన సెల్ఫిష్ డ్రీమ్. దీనికోసం మనం మాటలు పడతాం. ఏమేమో చేస్తాం, కానీ మన సెల్ఫిష్ డ్రీమ్ గురించి వీళ్ళు మాటలు పడతారు, వీళ్ళు అవమానాలు పడతారు. సో ఐ థింక్ దే డిజర్వ్ ద సక్సెస్ వాట్ ఎవర్ ఈరోజు వీళ్ళది. ఐ థింక్ సో ఈ టీమ్ ఓకే, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. యా, సో ఈ సినిమా విషయానికి వస్తే ఇక్కడ స్టేజ్ మీద ఇంకొక సూర్యప్రకాష్ జోస్లా ఉన్నారు. మూల కథని అందించిన సూర్యప్రకాష్ జోస్లా గారు, Yeah. ఇంకో సింహం. ప్లీజ్ వెల్కమ్. చాలా ర్యాండమ్గా నాకు పవన్ సార్ని ప్రజెంట్స్ ఇవాళ అబ్సెంట్ ఈ ఈవెంట్కి. అయితే ఆయన నాకు ఒక 10 yearsగా పరిచయం, ఫ్రెండ్, అండ్ ఆల్మోస్ట్ ఒక కజిన్తో ఎట్లా క్లోజ్ కజిన్తో ఎంత బాండింగ్ ఉంటుందో అలాంటి బాండింగ్ పవన్తో. అయితే ఆయన వేరే ఏదో సినిమా రైటింగ్ విషయంలో మేము మాట్లాడుతూ సడన్గా ఒక కార్ కింద ఒక చిన్న థాట్ విన్నాను. ఏరైనా ఆయన ఒక కథ రాసుకున్నారు, అందులో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వేమైనా దాన్ని డెవలప్ చేస్తావు చూడు అంటే, మనం ఇన్నేళ్లలో నేను చాలా కథలు రాసుకున్నాను, కానీ ఇది టక్కుమని ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని ఒక కొత్త వరల్డ్ డిజైన్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే లిటరలీ 1 monthలో అన్నీ ఓకే అయిపోయి, అండ్ అక్కడి నుంచి సడన్గా దీనికి ఎవరు సెట్ అవుతారు అనగానే నా ఫస్ట్ మైండ్లో వచ్చింది తరుణ్ భాస్కర్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన్ని కలిసాం, చైన్ అన్నారు, ఏది లేదు కథ వినండి తర్వాత మీ ఇష్టం అన్నాను. ఇలాగే నవ్వుకున్నారు అండ్ ఇక్కడ ఉన్నాం. సో ఇంకా మిగతా టీం అంటారా, ఇంకా భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ అన్న, వీళ్ళు ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయారు. సో అండ్ మిగతా వాళ్ళందరి గురించి చాలా మాట్లాడేది ఉంది, అండ్ ఈ ప్రాసెస్లో ఇంకా వాగితే అంటే మా చిట్టి ఫరియా అదే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి మాత్రం వీళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. అండ్ మిగతా అందరి సక్సెస్ గురించి మనం మెయిన్ ఈవెంట్స్లో మాట్లాడతాం, ఎపిసోడ్స్ వైజ్ కట్ చేసుకుందాం. అండ్ యా, థ్యాంక్ యూ.